హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నా. దీనికోసం 3 కట్టలు స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఉడికించిన కోడిగుడ్లని కొద్ది నూనెలో ఉప్పు పసుపు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మరికొద్దిగా నూనె వేసి మెత్తగా దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు కూడా వేసి దీంట్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి 2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత నూనెలో వేయించిన టమోటో ముక్కలు, పల్లీలను మెత్తని పేస్ట్లా చేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కూరకు సరిపోయేంత కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలిపి గ్రేవీకి సరిపోయేంత కొన్ని నీళ్లు వేసి 2 నిమిషాలు ప్లేట్ పెట్టి ఉడకనివ్వాలి. ఈ నీరంతా దగ్గరకు అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను దీంట్లో వేసి బాగా కలిపేసి ప్లేట్ పెట్టి మరొక 2 నిమిషాలు చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. చివరిలో కొత్తిమీర వేసి దించేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ తయారవుతుంది. ఇది అన్ని రకాల రైస్, రోటీ ఐటమ్స్లోకి చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి.